దోస బ్యాటర్‌ని ఎప్పుడూ ఒకేలా చేసుకుంటూ ఉంటాను నేను. కానీ ఈసారి మాత్రం హోటల్‌లో ఎలా చేస్తారో అంటే వాళ్ళ ప్రాసెస్‌ని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. సో, వాళ్ళకి, మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ దోసలు బయట రెడ్‌గా వస్తాయి. కొంచెం లోపల స్పాంజ్‌గా అనిపిస్తాయి. మనమైతే క్రిస్పీగా చేసుకుంటాం గదా! సో, ఫస్ట్ అయితే మినపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి. మినపప్పు తీసుకున్న గ్లాస్ తోటి 3 గ్లాసెస్ రైస్ వేశాను. ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఒక 6 అవర్స్ ఉంచేసేయాలి. ఇంకా ఒక కప్పు అటుకులు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందుగానే. గ్రైండర్ వేసే 10 మినిట్స్ ముందు అటుకులు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అటుకులు ఫాస్ట్‌గానే నానిపోతాయి. హాఫ్ ఆఫ్ ద దోస బ్యాటర్ బయట పెట్టాను. ఇంక కొంచెం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో చూపిస్తున్నాను మీకు. చాలా బావుంది బ్యాటర్ అయితే. అండ్ కొంచెం సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా, రెడ్‌గా భలే వచ్చినాయి దోసలైతే. ఈ దోసలు నాకు, మా పాపకి చాలా బాగా నచ్చేసాయి. కానీ మా హస్బెండ్‌కి అస్సలు నచ్చలేదు. బయట హోటల్‌లో చేసే దోసలు మాత్రం బాగా తింటారు. ఇంట్లో చేశాం కదా! అందుకేనే. నచ్చలేదని మానేస్తామా? నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.